అమర్ ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. రాథోడ్ ఆ కార్లో వచ్చిన వ్యక్తిని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి తనతో పాటు ఒక బాక్స్ని కూడా లోపలికి తీసుకొస్తూ ఉంటారు. అతనెవరు అన్నట్టు చెంబ మనోహరి సైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ వివరాలు తెలియదు. ఇక ఇంట్లోకి ఎవరో రావడంతో పిల్లలు నలుగురు కూడా కిందికి దిగి వస్తూ ఉంటారు. ఎవర్ డాడ్ అని పిల్లలు అడుగుతూ ఉండగా మనుషులపైన పక్షులు జంతువులు అనుకోకుండా దాడి చేస్తాయి అని చెప్పి ఒక్క నిమిషం ఆగి ఇంటెన్షనల్గా కూడా కొన్నిసార్లు దాడి చేస్తాయి అని అంటుంటాడు. అమర్ శ్రద్ధగా వింటుంటారు పిల్లలు నలుగురు. అమ్మో, 5 years బ్యాక్ నీ పైన ఒకసారి కుక్క మరొకసారి రాబందు దాడి చేశాయి కదా అంటూ ఉండగా అవును డాడ్ అని అంటూ ఉంటుంది అమ్ము. ఇక స్టార్ట్ చేయండి అని వచ్చిన వ్యక్తికి చెప్తాడు అమర్. దాంతో ఆ బాక్స్ ఓపెన్ చేసి ఏదో మ్యూజిషియన్ లాగా ఏదో మంత్రం చదివి అందులో ఉన్న పక్షిని పైకి ఎగరమని చెప్తాడు అతను. ఆ పక్షి పైకెగిరి అక్కడున్న చెంబాపై దాడి చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ కంగారు పడతారు. అమర్ మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటాడు చెంబాని. చెంబా ఎటు వెళ్ళినా కూడా దాడి చేస్తూ ఉంటుంది ఆ పక్షి. అమర్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక అలా కావాలనే పిల్లలపైన ఇంటెన్షనల్గా దాడి చేయించింది చెంబా అని అమర్ పసిగట్టేశాడా? చెంబా వెనకాల మనోహరి ఉందని తెలుసుకోగలడా అమర్? మనోహరి దుర్మార్గాలన్నీ బయటపడనున్నాయా? అమర్ బాగి ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.